శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గమని అంటారు. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట. ఈ పండుగ వెనక ఓ కథ ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. కానీ తన అత్తకు తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదనే అహంకారం ఉండేది. అందుకే పోలీని పూజలు చేయకుండా అడ్డుకునేది. కార్తీక మాసంలో కూడా మిగిలిన కోడళ్లతో పూజలు చేయించేది. కాని పోలీకి తీరిక లేకుండా అన్ని పనులు అప్పగించేది. పోలీ మాత్రం అత్తగారు తోటికోడళ్లు నదికి వెళ్లగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే దీపారాధన చేసేది. కార్తీక అమావాస్య పూర్తయి మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ